పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 19వ నెల అయితే ఒక్క రోజు కూడా 1వ తేదీ 31వ తేదీ పెన్షన్ ఇచ్చాం, కానీ ఏ రోజు దానికి తప్పి 2వ తేదీ కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు 6,000, అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి 15,000, అలాగే నార్మల్ పెన్షన్ 4,000 అందించడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు, ఈ రోజు చేస్తున్నారు. అదే విధంగా ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మనందరికీ దారి తెన్ను చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరికీ, ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని 10వ వార్డు ప్రజలకి, కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల 1వ తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమా, వానలు వచ్చాయి, మేము మోకాకి నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు డిసెంబర్ 31వ తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కల్వర్టు పాడుపడిపోయింది. ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి కల్వర్ట్ ని మనం ఈ రోజు ఓపెన్ చేసుకున్నాం, వెడల్పు చేసుకున్నాం. దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి నిధులతో 50 లక్షలు వెచ్చించి ఈ రోజు, అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కల్వర్ట్ ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే, తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి. రాబోయే రోజుల్లో కోవూరుని మున్సిపాలిటీ చేయబోతున్నాం. దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడున్నాం, మున్సిపల్ మినిస్టర్ గారితో, మన ఎంపీ గారు కూడా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరుని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరుకి నిధులు ఎక్కువ తెచ్చి కోవూరుని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడిన ఈ పీటర్స్ కెనాల్ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం బాపన కాలువను కూడా మనం పూర్తి చేసి దాన్ని కూడా సరైన ఆధునీకరణ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా కోవూరు పంచాయతీలో ఈ రోజుకి 1,50,00,000 రూపాయల నిధులు త్రాగునీరు, రోడ్లు, డ్రైన్ల కోసం ఖర్చు చేయడం జరిగింది. అట్లాగే RWS లో 1,45,00,000తో జల్ జీవన్ నిధులతో తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించాం. అలాగే కోవూరులో దాదాపు 3 కోట్లతో కోర్టు బిల్డింగ్, విలేజ్ హెల్త్ సెంటర్స్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కోవూరు పంచాయతీలో దాదాపు 6 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. అలాగే ఇంకా ముందుకి కోవూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను ఎలక్షన్ ముందు ఈ పీటర్స్ కెనాల్, బాపన కాలువ ఇవన్నీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు మాట ఇచ్చాను, అదే మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకున్నాము. దీనికి మనకి ఎంతో సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.